నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర వైపు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 3 రీజియన్లు ఉంటే అందులో గోదావరి జిల్లాలలో జనసేన తన సత్తాను 2024 ఎన్నికల్లో చాటుకుంది. దాంతో అక్కడ జనసేన బాగానే రాణిస్తోంది. కోస్తా జిల్లాల్లో చూసుకుంటే కృష్ణా, గుంటూరులలో తెలుగుదేశం ప్రభావం అధికంగా ఉంటుంది. అయినా జనసేన తన పలుకుబడిని పెంచుకోవాలనే చూస్తుంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో జనసేన ఇంకా పుంజుకోవాల్సి ఉంది. రాయలసీమలో అయితే మరింతగా కష్టపడాలి. కానీ గోదావరి జిల్లాల తర్వాత జనసేనకు రాజకీయంగా విస్తరించడానికి భారీ అవకాశం ఉన్న రీజన్ ఏది అంటే టక్కున ఎవరైనా చెప్పేది ఉత్తరాంధ్ర అని. ఇక్కడ తూర్పు కాపులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లాతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తూర్పు కాపులు అత్యధికంగా కనిపిస్తారు. విశాఖ అర్బన్ జిల్లాలో ఓసీ కాపులు అధికంగా ఉంటారు. వీరిలో కూడా మెజారిటీ జనసేనకు అభిమానులుగా ఉన్నారు. జనసేన ఏర్పాటు కాకముందు తూర్పు కాపులు కాంగ్రెస్కు అండగా ఉండేవారు. తర్వాత కాలంలో వారు వైసీపీ వైపు వెళ్లారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం గుత్తమొత్తంగా టీడీపీ నాయకత్వంలోని కూటమికే తూర్పు కాపులు ఓటు వేయడం జరిగిందని ఫలితాల అనంతరం విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రలోని ఉమ్మడి 3 జిల్లాలలోని మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో సగానికి పైగా తూర్పు కాపులు ప్రభావం చూపించే నియోజకవర్గాలు ఉండడం గమనార్హం. దాంతో జనసేన రాజకీయానికి ఉభయ గోదావరి జిల్లాలు ఎంతగా సహకరించాయో అంతకు మించి ఉత్తరాంధ్రలో విస్తరణకు ఎక్కువగానే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే గోదావరి జిల్లాలలో పార్టీని నడిపించే గట్టి నాయకత్వం ఎక్కడికక్కడ ఉంది. ఉత్తరాంధ్రలో కూడా ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో బలమైన నేతలు కనిపిస్తున్నా మొత్తం అంతా కలిపి ముందుకు తీసుకుని పోయేవారు కనిపించడం లేదు అన్నది ఒక చర్చగా ఉంది. జనసేనకు 2024 ఎన్నికలు బాగానే కలిసి వచ్చాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో 4 సీట్లు లభించాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన జెండా పాతింది. అక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆయన వచ్చే ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభంజనం ఆయనకు ఈసారి కలిసి వచ్చింది. లేకపోతే స్థానికేతరుడు అన్న అసంతృప్తితో జనసేన నాయకులు మొదట్లో సహకరించలేదు. దాంతో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న విశాఖ దక్షిణంలో జనసేన ఎంతవరకు పటిష్టమైంది అన్నది చూడాల్సి ఉంది. ఇక్కడి సీటు మీద టీడీపీకి కూడా కన్నుంది. పొత్తులలో ఈసారి అవకాశం వదులుకున్నా 2029 ఎన్నికల నాటికి తామే బరిలోకి దిగాలని ఆలోచిస్తోంది. అదేవిధంగా చూసుకుంటే పెందుర్తి నుంచి జనసేన ఎమ్మెల్యేగా పంచకర్ల రమేష్ బాబు గెలిచారు. ఇక్కడ పక్కలో బల్లెంలా టీడీపీ కూడా ఉంది. మరోసారి జనసేనకు అక్కడ ఛాన్స్ ఇవ్వకూడదని పట్టుదలగా టీడీపీ నేతలు పనిచేస్తున్నారు. విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ ఈ సీటు మీద పూర్తిగా దృష్టి పెట్టున్నారు. అనకాపల్లి నుంచి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు అనూహ్యంగా జనసేన టికెట్ దక్కింది. కూటమి కారణంగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి కావాలని అనుకున్నారు, అది జరగలేదు. దాంతో నిరాశగానే ఉన్నారని అంటున్నారు. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే ఉన్న టీడీపీ నాయకులే తమ హవా చలాయిస్తున్నారు. యలమంచిలి నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఉన్నారు. ఆయనకు టీడీపీ నుంచి అనుకున్నంతగా పోటీ అయితే లేదు, కానీ ఆయన పనితీరును మరింతగా మెరుగుపరుచుకోవాల్సింది. ఇక జనసేన టికెట్లు ఆశించిన చోడవరంలో టీడీపీ బలంగా ఉంది. భీమిలిలో అయితే నామినేటెడ్ పదవిని జనసేన నేత పంచర్ల సందీప్కు ఇచ్చినా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు హవానే కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ 2019లో పోటీ చేసిన గాజువాకలో కూడా జనసేన ఎదిగే ప్రయత్నాలు పెద్దగా చేయలేకపోతోంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మంత్రి కూడా అవుతారు. అంటే ఈ సీటు విషయంలో జనసేన ఆశలు వదులుకోవాల్సిందే అంటున్నారు. విశాఖ ఉత్తరంలో జనసేనకు బలం ఉన్నా సరైన నాయకులు లేరన్న చర్చ ఉంది. మాడుగుల, నర్సీపట్నం, పాయకరావుపేట, విశాఖ పశ్చిమం వంటి చోట్ల జనసేన నాయకత్వం గట్టిపరచుకోవాల్సి ఉంది. ఏజెన్సీలో ఇటీవల పవన్ పర్యటనకు మంచి స్పందన లభించింది. అయితే ఇక్కడ కూడా ఆ పార్టీకి సమర్థ నాయకత్వం అవసరం పడుతోంది. విజయనగరంలో చూస్తే నెల్లిమర్ల నుంచి జనసేన ఎమ్మెల్యేగా లోకం మాధవి ఉన్నారు. కానీ టీడీపీ కూడా గట్టిగానే ఉంది. దాంతో జనసేన విస్తరణకు బ్రేకులు పడ్డాయి. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో పూసపాటి వారసులు అదితి గజపతిరాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతో జనసేనకు బలం ఉన్నా ఏమీ చేయలేని స్థితిలో ఉంది. ఎస్కోట, గజపతి నగరం, చీపురపల్లిల్లో జనసేన ఎదిగేందుకు విస్తారంగా అవకాశాలు ఉన్నా సరైన నాయకత్వం అవసరముంది. బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, కురుపాంలలోనూ అదే పరిస్థితి ఉంది. ఉమ్మడి శ్రీకాకుళంలో పాలకొండలో జనసేన 2024లో గెలిచింది.
అక్కడ ఎచ్చెర్ల, శ్రీకాకుళం, పాతపట్నంలో జనసేన బలోపేతమయ్యేందుకు ఛాన్స్ ఉంది. అలాగే పలాస, ఇచ్చాపురాలలో సత్తా చూపగల పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే ఉత్తరాంధ్రలో జనసేన విస్తరణకు మార్గాలైతే కనిపించడం లేదు అంటున్నారు. దూకుడు కలిగిన నాయకులు ఎక్కడికక్కడ ఉండాలి. వారిని సమన్వయం చేసుకుంటూ ఉత్తరాంధ్రలో పార్టీని పరుగులు పెట్టించేవారు ఉంటే గనుక ఉత్తరాంధ్రలో గాజు గ్లాస్ గలగలలు వినిపిస్తాయని అంటున్నారు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.